సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. ఇళయ దళపతి చివరి సినిమా జననాయకన్ కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్లు రంగంలోకి దిగుతున్నారా? తనతో వర్క్ చేసిన డైరెక్టర్లకు విజయ్ 69లో ఛాన్స్ ఇస్తున్నాడా? ఆ ఫిల్మ్ మేకర్స్ పై స్పెషల్ సాంగ్ షూట్ చేశారా? ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచేందుకు జననాయకన్ టీం చేస్తున్న నయా స్ట్రాటజీ ఏంటో వాచ్ ఇట్. కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి లాస్ట్ మూవీగా చెప్పుకుంటున్న జననాయకన్ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ పార్టీ ప్రమోషన్లలో విజయ్ బిజీగా ఉండటం వల్ల అనుకున్న టైంకి సినిమాను తీసుకురాలేని పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్. హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే, మమతా బైజు కీ రోల్స్ చేస్తున్నారు. బాబీ డియోల్ నెగటివ్ రోల్ ను పోషిస్తున్నాడు. గోట్ అనుకున్న విజయాన్ని సాధించకపోవడంతో పాటు జననాయకన్ విజయ్ కెరియర్లో స్పెషల్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాకు అదనపు హంగులు అద్దుతున్నాడు హెచ్ వినోద్. ఈ సినిమా కోసం విజయ్తో వర్క్ చేసిన ముగ్గురు డైరెక్టర్లను రంగంలోకి దింపుతున్నాడట హెచ్ వినోద్. అట్లీ లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్ విజయ్ 69లో స్పెషల్ క్యామియో అపియరెన్స్ ఇవ్వబోతున్నారన్నది కోలీవుడ్ సర్కిల్స్ లో వినబడుతున్న బజ్. తేరీ, మెడ్సిల్, బిగిల్ రూపాల్లో విజయ్ కు హ్యాట్రిక్ హిట్ ఇచ్చాడు అట్లీ. అలాగే మాస్టర్, లియోతో డబుల్ హిట్స్ అందించాడు లోకేష్. బీస్ట్ ని డైరెక్ట్ చేశాడు నెల్సన్. ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్లకుండా ఉంటే వీరి దర్శకత్వంలో మూవీస్ ఖచ్చితంగా చేసేవాడు విజయ్. ఇప్పుడు జననాయకన్ లాస్ట్ సినిమా అని ప్రచారం కావడంతో మరోసారి దళపతితో వర్క్ చేసే ఛాన్స్ వస్తుందో లేదో అని దర్శకులు యాక్టర్లుగా మారిపోయారట. విజయ్ 69లో ఈ ముగ్గురు జర్నలిస్టులుగా కనిపించబోతున్నారట. ఈ ముగ్గురు డైరెక్టర్లతో కలిసి ఓ సాంగ్ కూడా ఉందని కంప్లీట్ అయినట్టు టాక్ నడుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో కాదో తెలియాలంటే టీమ్ అనౌన్స్మెంట్ చేయాలి, లేదా మూవీ రిలీజ్ కావాల్సిందే. అప్పటి వరకు వెయిట్ అండ్ వాచ్.